కుక్క టీవీ. 3 పక్షులు. దట్టమైన అడవిలో ఒక అందమైన చెట్టు ఉండేది. ఆ చెట్టులో 3 పక్షులు నివసించేవి. అక్కడ ఒక ముసలి పిచ్చుక మరియు 2 పిచ్చుకలు ఉన్నాయి. ఆ చెట్టు క్రింద నుండి ఒక అందమైన తీగ పెరుగుతూ ఉంది. పెద్ద పక్షి అది చూసి చిన్న పక్షుల దగ్గరకు వెళ్ళింది. మన చెట్టు మీద ఒక తీగ పెరుగుతుంది. అది పెరిగి పెద్దదైతే మనకు గొప్ప ప్రమాదం వస్తుంది. రండి, మేము ముగ్గురం వెళ్ళి ఆ తీగను కోస్తాము. చేయవద్దు. ఆ తీగ ఈ చెట్టుకు చాలా అందంగా ఉంది. ప్రమాదం ఏమీ రాదు. నా అనుభవం నుండి నేను ఈ అందం ప్రమాదకరమైనది. ఇప్పుడు అది మీ ఇష్టం. కొద్ది రోజుల్లో చెట్టుపై తీగ చాలా దృఢంగా పెరిగింది. ఒకరోజు 3 పక్షులు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళాయి. ఆ సమయంలో ఒక వేటగాడు పక్షులను పట్టుకోవడానికి వచ్చి తీగ సహాయంతో చెట్టు ఎక్కి పక్షి గూడుపై వలలు వేశాడు. మేము కొంత సమయం తర్వాత తిరిగి వస్తాము. పక్షి తన గూడుకు తిరిగి వచ్చింది. ఇవేమీ పట్టించుకోకుండా నెట్లో కూర్చున్నారు. అయ్యో, మేము బాగా ఇరుక్కుపోయాము. ఆ జెండా వల్ల మనం ప్రమాదంలో పడతామని అప్పుడే చెప్పాను. దానికి మీరెవరూ బాధ్యత తీసుకోలేదు. మమ్మల్ని క్షమించండి మరియు దీని నుండి బయటపడే మార్గం చెప్పండి. సరే, పర్వాలేదు. ఇప్పుడు సమయం దొరికిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. పెద్ద పక్షి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఒక ఆలోచన ఉంది. మేము ముగ్గురం మంత్రముగ్ధులయ్యేలా నటిస్తాము. వేడన్ మమ్మల్ని నేల మీద పెడతాము. అప్పుడు మేము ముగ్గురం ఎగిరిపోతాము. సరే, అలా చేద్దాం. కాసేపటికి వేదన వచ్చాడు. చెట్టు మీద నుండి పక్షులను ఒక్కొక్కటిగా పడేశాడు. అప్పుడు 3 పక్షులు అక్కడి నుండి ఎగిరిపోయాయి. వేదన్ కూడా కంగారు పడ్డాడు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం పెద్దల సలహాలను గౌరవించాలి. ఆవు మరియు పులి. ఒక చోట 3 ఆవులు గడ్డి మేస్తున్నాయి. అంతలో ఒక పులి అక్కడికి వచ్చింది. ఈ రోజు మాకు మంచి వేట. అక్కడ ఒక ఆవు పులిని చూసింది. అయ్యో, పులి వస్తోంది, అందరూ పరిగెత్తండి. పులి ఆవును తినేందుకు ప్రయత్నించింది. 2 ఆవులు తప్పించుకోగా ఒక్క ఆవు మాత్రమే పులి చేతికి చిక్కింది. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను తినబోతున్నాను. పులి అన్నా, ఒక్క నిమిషం ఆగు, నన్ను తినకు అని చెప్పను. ఆఖరికి నా బిడ్డను చూసి నేను అతనికి తినిపించి తిరిగి వస్తాను. నువ్వు నన్ను ఫూల్గా చేస్తున్నావా? ఇల్లా పులి సోదరా, నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను రేపు ఉదయం తిరిగి వస్తాను. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళి రేపు రా. ఆవు కూడా దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు రాలేదేమో అని కంగారు పడ్డాను. ఎలాగోలా వచ్చావు. లక్ష్మి, నువ్వు ఎలాగోలా పులి నుండి తప్పించుకున్నావు. లేదు, నా బిడ్డకు చివరిసారిగా ఆకలి వేసి రేపు వస్తానని పులికి వాగ్దానం చేసి ఉంటాను. నా బిడ్డను నువ్వు చూసుకోవాలి. మరుసటి ఉదయం. నేను వెళ్తున్నాను, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నువ్వు వెళ్ళకు, నా దగ్గరే ఉండు. లక్ష్మి, వెళ్ళకు. ఆవు పులి దగ్గరకు వెళ్ళింది. పర్వాలేదు, రా. ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నాను. అప్పుడు ఆవు దూడ మరియు ఆమె స్నేహితురాలు ఆవు సీత అక్కడికి వచ్చారు. పులి అన్నా, మా అమ్మని వదిలేసి నన్ను తిను. వద్దు వద్దు పులి అన్నా, నా మిత్రుడిని వదిలేసి నన్ను తిను, నీ ఆకలి తీరుతుంది. దూడ, ఆవు మిత్రుడు ఇలా వరుసగా చెబుతున్నారు. నన్ను
క్షమించండి. మీరు ముగ్గురు మీ ఆప్యాయతల ఐక్యతను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నాకు నిన్ను తినాలని అనిపించడం లేదు. నువ్వు వెళ్ళి సుఖంగా జీవించు. చాలా ధన్యవాదాలు అన్నా. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం నిజాయితీగా మరియు ఐక్యంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. కుక్క మరియు చిలుక. ఒక గ్రామంలో అరుణ్ మరియు అతని సోదరుడు వరుణ్ ఇంటికి వెళ్తున్నారు. దారిలో వాళ్ళకి చెట్టు మీద చిలుక కనిపించింది. అరుణ్ అన్న, నాకు ఆ చిలుక కావాలి, పట్టుకుని ఇవ్వు. సరే, నేను ఎవరినైనా సహాయం కోసం అడుగుతున్నాను. సోము అన్న, ఆ చిలుకను పట్టుకుని నాకు ఇవ్వు. సరే, రండి. సోము చిలుకను పట్టుకుని వారికి ఇచ్చాడు. అబ్బాయిలు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వారు చిలుకను బోనులో బంధించారు. ఈ పండు తినండి చిలుక. అప్పుడు వాళ్ళు పెంచుకుంటున్న టామీ కుక్కపిల్ల బోను దగ్గరికి వెళ్ళింది. చిలుక భయపడింది. భయపడకు చిలుక, నేను నిన్ను ఏమీ చేయను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను చెట్టుపై ఉన్నప్పుడు వారు నన్ను పట్టుకుని ఈ బోనులో ఉంచారు. నాకొక మేలు చేయగలవా? సరే, చెప్పు. నేను స్వేచ్ఛగా ప్రయాణించి నా కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను. నేను ఈ బోనులో జీవించలేను. నా బోను తెరిచి నన్ను ఎగరనివ్వండి. నేను దానిని తెరవలేను. నేను మీకు ఒక ఆలోచన ఇస్తాను. మీరు మూర్ఛపోయినట్లు నటించండి. మీకు ఏమి జరిగింది అని అడగడానికి వారు మిమ్మల్ని ఈ బోనులో నుండి బయటకు తీసుకువెళతారు. అప్పుడు మీరు దూరంగా ఎగిరిపోతారు. సరే, నేను అలాగే చేస్తాను. కుక్క పిల్ల పోయింది. ఆ కుక్క చెప్పిన చిలుక చేసింది. అబ్బాయిలు బోను దగ్గరికి వచ్చారు. అన్న, ఈ చిలుక పండు తినకుండా నిద్రపోతున్నాడు. వద్దు వరుణ్, ఈ చిలుకకు అనారోగ్యంగా ఉంది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి బయటే ఉందాం. వారు చిలుకను పంజరం నుండి బయటకు తీశారు. చిలుక మెల్లగా లేచి ఎగిరిపోయింది. అన్నయ్య, ఆ చిలుక ఎగిరిపోయింది. సరే అరుణ్, దాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వు. కంగారు పడకు. అప్పుడే అది సుఖంగా జీవించగలదు. సరే అన్నయ్య. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, పక్షులను మనం బోనులో ఉంచడం కంటే వాటిని విడిచిపెట్టినట్లయితే అవి చాలా కాలం సంతోషంగా జీవిస్తాయి. మాయల నారింజ పండు. సోము అది వేసవి కాలం కనుక చల్లటి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చాడు. అతను అమ్మే పండ్లలో కొన్ని నారింజ పండ్లు చాలా పెద్దదిగా ఉండింది. ఏంటి సోము, నారింజ పండ్లు చాలా పెద్దదిగా ఉంది? అవును రాము, కొన్ని పండ్లు పెద్దదిగా ఉంది. వీటిని ఎలా అమ్మాలి? ఈ నారింజ పండ్లని అలాగే అమ్మకుండా జ్యూస్గా అమ్మొచ్చు కదా. అవును అవును, అలాగే చేస్తాను. జ్యూస్ని వ్యత్యాసంగా అమ్ముదాం. ఇలా అనుకున్న సోము పెద్ద నారింజ పండు లోపలి భాగాన్ని తీసేసి అందులో ఒక కుళాయిని పెట్టాడు. కుట్టు నుంచి పెద్ద నారింజ పండుకు కుళాయి ద్వారా లింక్ ఇచ్చాడు. ఏంటి సోము ఇది? ఏంటి నారింజ పండు కొత్తగా ఉంది? అన్నా, ఇది మాయల నారింజ పండు. ఇందులో జ్యూస్ తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది. చాలా రుచిగాను చల్లగాను ఉంటుంది. ఓ అవునా, ఒక జ్యూస్ ఇవ్వు. ఇదిగోండి అన్నా. జ్యూస్ చాలా బాగా చల్లగా ఉంది. సోము యొక్క నారింజ జ్యూస్ కొత్త విధంగా ఉండటం వలన చాలా బాగా అమ్ముడుపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ వ్యాపారమైనా కాలానికి తగినట్టు కొత్త విధంగా చేస్తే బాగుంటుంది అని అర్థం. సోలార్ ఆటో. రత్నపురి ఒక అందమైన గ్రామం. రత్నపురికి జగన్ సోలార్ బైక్ లో వచ్చాడు. ఏంటి కృష్ణ, బాగున్నావా? రా జగన్, బాగున్నాను. ఇదేంటి బైక్ పైన ఎండా వర్షాని కోసం పైకప్పు పెట్టావా? ఇది పైకప్పు కాదు, సోలార్ ప్యానెల్.
దీని ద్వారా దొరికి విద్యుత్ శక్తి ద్వారా నేను బైక్ తోలగలను. అది సరే, నీకు ఆటో నడపడం ద్వారా చాలినంత ఆదాయం ఉంటుందా? ఆటో ద్వారా వచ్చే ఆదాయంలో సగం పెట్రోల్కి ఖర్చు అయిపోతుంది. నువ్వు ఆటోని విద్యుత్ ద్వారానే నడపవచ్చు కదా. నా ఆటోని కూడా ఇలా తయారు చేసిస్తావా? అలాగే సూర్యుడి యొక్క కాంతి వల్ల పనిచేసే సోలార్ ప్లేట్లని ఆటో పైతలానికి అమర్చుదాం. దాంట్లో దొరికి విద్యుత్ ద్వారా ఆటోని నడపవచ్చు. ఓ అలాగా. జగన్, కృష్ణన్ ఇద్దరు సోలార్ విద్యుత్ కనెక్ట్ చేయడానికి కావలసిన వస్తువులను కొనుక్కొని వచ్చారు. జగన్ సోలార్ సాధనాన్ని ఆటోలో అమర్చాడు. ఆటో సూర్యుడి విద్యుత్ శక్తితో కదిలింది. కృష్ణ, దీంట్లో ఉన్న బ్యాటరీ 5 సంవత్సరాలకి పనిచేస్తుంది. 5 సంవత్సరాలకి ఒకసారి బ్యాటరీ మారిస్తే చాలు. రాత్రి వేళ ఆటో ద్వారా నువ్వు నీ ఇంటికి కూడా విద్యుత్ ఉపయోగించవచ్చు. ఆటోలో సోలార్ అమర్చడం వలన పెట్రోల్ ఖర్చే లేదు. కృష్ణ ఇంట్లో లైట్ ఫ్యాన్ ఉపయోగించాడు. కృష్ణ సోలార్ ఆటో ద్వారా పెట్రోల్ ఖర్చు లేకుండా అధిక ఆదాయం పొందాడు. చాలా సంతోషంగా జీవించాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆధునిక యుక్తులను తెలుసుకొని వాటిని మన వ్యాపారానికి, ఇంటికి ఉపయోగించుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిజిటల్ దొంగ. రాజా పనికి వెళ్లి తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇంతవరకు అలాంటి శబ్దాన్ని రాజా వినపడలేదు. కాబట్టి చాలా భయమేసి పరిగెత్తాడు. అన్నా, మన ఊరికాడ ఉన్న ఒక చెట్టు దగ్గర దయ్యం ఉన్నట్టు తెలుస్తుంది. నేను రాత్రి ఇంటికి వచ్చే దారిలో అక్కడ ఉన్న చెట్టు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. రాజా, చెట్టులో దయ్యం ఏమీ ఉండదు. రేపు రాత్రి మనం వెళ్ళి చూద్దాం. మరుసటి రోజు రాణి అనే అమ్మాయి కూరగాయలు కొనుక్కొని వస్తుండగా ఆ చెట్టు నుండి చాలా పెద్ద శబ్దం మరియు మెరుపు లాంటి వెలుతురును చూసి భయంతో పరిగెత్తింది. శివ తన పొలానికి నీళ్లు వదలటానికి పొద్దున్నే వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు, నా దగ్గర వచ్చావంటే నేను మింగేస్తాను. నువ్వెందుకు నన్ను మింగాలి? పక్కనే ఉన్న ఇల్లుని నేను కాపలా కాస్తున్నాను. ఈ ఇంట్లో భూతం ఉన్నది. నా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్లే వాళ్ళను మింగేస్తాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇలా అని శివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం మరియు వెలుతురు రావడంతో భయంతో ఊరిలోకి పరిగెత్తాడు. ఊరిలో ఉన్న జనాలు ఆ చెట్టులో దయ్యం ఉందని, దాని పక్కన ఉన్న ఇంట్లో భూతం ఉన్నట్టుగా నమ్మారు. ఆ చెట్టు దగ్గర వెళ్లేందుకు భయపడ్డారు. ఇది వినపడ్డ జగన్, దయ్యమా భూతమా, నేను వెళ్ళి చూస్తాను. ఇలా అన్న జగన్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఊరి జనాలు కొంచెం దూరం నుండి భయంతో చూడసాగారు. అప్పుడు చెట్టు వేగంగా కదిలింది. పెద్ద శబ్దం వినిపించింది. మెరుపులాంటి వెలుతురు కూడా వచ్చింది. జగన్ చెట్టు వెనక పక్కకి వెళ్ళాడు. చెట్టుకి ఎలక్ట్రిక్ వస్తువులు కొన్ని అమర్చి ఉండటం గమనించాడు. వెంటనే ఆ పరిక్రమల్లో ఉన్న బటన్ని నొక్కాడు. చెట్టు కదలడం ఆగింది. అందులో నుంచి వచ్చిన శబ్దాలు వెలుతురు ఆగింది. అందరూ ఇక్కడికి రండి. ఇంట్లో ఉన్న వాళ్ళే ఎలక్ట్రిక్ పరికరాలను అమర్చి ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ ఇంట్లో వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక దొంగని చూశారు. అక్కడ చాలా నగలు, డబ్బులు ఉన్నాయి. ఒరే, ఈ నగలు, డబ్బులు నీకెలా దొరికాయి? అయ్యా, ఇవన్నీ నేను పక్క ఊర్లో దొంగలించినవి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు కనిపెట్టకూడదని నేను చదివిన కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ ద్వారా ఈ చెట్టులో దయ్యం ఉన్నట్టు ఈ ఊరి ప్రజలను నమ్మించాను. నన్ను క్షమించండి. వస్తువులని సంబంధించిన వాళ్ళకి మీరే చేర్చేయండి. నువ్వు నేర్చుకున్న ఈ కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేట్టు ఏదైనా చెయ్యి. అందువల్ల నీకు ఆదాయము దొరుకుతుంది. నువ్వు ఎవరికి భయపడి దాక్కుని జీవించడం అవసరం లేదు. అలాగే చేస్తానయ్యా. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం నేర్చిన విద్య ద్వారా కొత్త ఆధునిక పరికరాలను కనిపెట్టి ఇతరులకు ఉపయోగపడాలి. కోడిగుడ్లు దొంగ. రాజు కోళ్ల ఫామ్లో కేశవన్ పని చేస్తుండేవాడు. నేను బాగా ఎక్కువగానే పనిచేస్తున్నాను, అయితే జీతం చాలా తక్కువ. అయ్యగారు, జీతం చాలట్లేదు, కొంచెం పెంచి ఇవ్వండి. కోడిగుడ్డు ధర చాలా తక్కువగా ఉంది, అందువల్ల నా జీతం పెంచడం కుదరదు. ఫామ్లో జీతం ఇంకా ఎక్కువ దొరకదు, అందువలన ఇంకా గుడ్లు దొంగలించి అమ్మాల్సిందే. ఇలా అనుకున్న కేశవన్ ఫామ్లో ఉన్న కొన్ని కోడిగుడ్లను చెట్టు కింద దాచిపెట్టాడు. ఇలా ప్రతిరోజు కేశవన్ గుడ్లను చెట్టు కింద దాచిపెట్టాడు.
గుడ్లు చాలా ఉంది. యజమాని లేని సమయం చూసి వీటిని అమ్మేయాలి. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఏంటి గుడ్లు ఇక్కడ ఉంది? సరే, ఈ గుడ్లను పొదుగుదాం. ఇంకొన్ని కోడ్లు కూడా గుడ్లను పొదిగాయి. కేశవ, ఏంటి గుడ్లు తక్కువగా ఉంది? ఎవరైనా దొంగతనం చేశారా? ఎవ్వరు దొంగతనం చేసి ఉండేరు. నేను కాపలా ఉన్నాను కదా. వచ్చేవారు నేను బయటరికి వెళ్తున్నాను. ఫామ్ని నువ్వే చూసుకోవాలి. సరేనయ్యా. యజమాని ఊరికి వెళ్ళగానే గుడ్లని అమ్ముదామని కేశవన్ అనుకున్నాడు. 2 రోజుల తర్వాత యజమాని మరియు కేశవన్ ఫామ్లో ఉన్నప్పుడు చెట్ల కింద నుంచి చాలా కోడి పిల్లలు వచ్చాయి. కొన్ని కోడ్లు కూడా వచ్చాయి. మనం గుడ్లను ఎవరో దొంగతనం చేశారని అనుకున్నాం. ఈ కోళ్ళు చెట్ల కింద గుడ్డు పెట్టి కోడి పిల్లలను పొదిగి ఉంది. గుడ్ల కంటే కోడి పిల్లలు ఎక్కువ ధరకి పోతుంది. ఇక నుంచి మనం గుడ్లు అమ్మడం బదులుగా కోడి పిల్లలను అమ్ముదాం. కేశవ, ఇక నుంచి నెలకి 500 రూపాయలు ఎక్కువ చేసి జీతం ఇస్తాను. అయ్యా, మన్నించండి. మీ మంచి గుణం తెలియక గుడ్లను నేనే దొంగిలించి దాచిపెట్టాను. ఇక నుంచి ఇలా చెయ్యను. నువ్వు జీతం సరిపోకుండా గుడ్లను దొంగతనం చేసింది తప్పే. అయితే నువ్వు చేసిన కార్యం వల్ల మన కోడి పిల్లని అమ్మాలన్న ఆలోచన వచ్చింది. ఇక లాభం ఎక్కువే, నీకు జీతం కూడా వస్తుంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పనికి తగిన జీతం రాలేదని తప్పైన దారిలో నడవకూడదు.